సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో ఇవాళ హాజరు కానున్నారు. 2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో మొత్తం 23 మంది నిందితుల్లో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు. భద్రతా లోపాలు, ముందస్తు ప్రణాళిక లేదని చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ చేశారు. అల్లు అర్జున్ సహా నిందితులంతా వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమ్మన్లు జారీ చేసింది. నిందితులంతా ఇవాళ కోర్టులో హాజరైతే ట్రయల్స్ కొనసాగనున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఊపిరాడక రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలు కాగా ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, రైట్. డిసెంబర్ 4, 2024 సంవత్సరంలో ఈ ఘటన జరిగింది. సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆయన కుమారుడు శ్రీతేజ్ ఇంకా చికిత్స పొందుతున్నాడు. వారికి సంబంధించిన వైద్య ఖర్చులు మొత్తం కూడా అల్లు అర్జున్ భరిస్తున్నాడు. అయితే ఇటు చిక్కడపల్లి న్యాయస్థానం ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్ ఇవాళ 3 రోజుల క్రితం నాంపల్లి న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు ఖచ్చితంగా హాజరు కావాలి. ఎందుకంటే ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులున్నారు. అందులో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు. మిగతా 10 మంది సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. మిగతా వాళ్ళు A11 అల్లు అర్జున్ కాగా మిగతా సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు, ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన ప్రకారము భద్రతా లోపంతో పాటు ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ ఆమె మృతికి కారణము. ఊపిరాడక మరణించింది. శ్రీతేజ్ ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి ఛార్జ్షీట్ లో పేర్కొన్న వర్షం. ఈ క్రమంలో ఇవాళ ఖచ్చితంగా అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావడం అనివార్యమైంది. మరి మొన్న సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మాత్రం క్లియర్ గా తాము అల్లు అర్జున్ బొంబాయి షూటింగ్ లో ఉన్నాడు, ఇప్పటికిప్పుడు హాజరు కాలేకపోతున్నామని చెప్పినప్పుడు కూడా న్యాయస్థానము వారి అల్లు అర్జున్ తరపు పిటిషన్ ను తిరస్కరిస్తూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అని తెలిసింది. మరి ఇవాళ హాజరవుతాడా లేదంటే ఆయన తరపు న్యాయవాదులు మళ్ళీ మరొకసారి వాయిదా కొడతారా తెలియాల్సింది. మొత్తానికైతే ఒక అంటే కోర్టు ఖచ్చితంగా హాజరు కావాలన్న నేపథ్యంలో కూడా హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటారా సందీప్ రావు? చూడాలి మరి కాసేపట్లో కోర్టుకు హాజరవుతారా లేదనేది. సునీత, రైట్, థ్యాంక్ యూ.